Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదండి ఎక్కువ? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా మనకి కుజమహర్దశలు జన్మిస్తారు. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా. అయితే ఈ చిత్తా నక్షత్రం అనేది శాంతి నక్షత్రమే. చిన్న వయసులో శాంతి చేసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి విశేషం ఏంటంటే కుజదోష రహితంగా నక్షత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా చిన్న వయసులో కుజమహర్దశ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు కుజమహర్దశ అనేది వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి కుజదోష రహితమని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ 13 నక్షత్రాల్లో లేకపోవచ్చు, కానీ చిన్న వయసులో కుజమహర్దశ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొంత కుజదోషం యొక్క ప్రభావం అనేది తక్కువ అవుతుంది అని అర్థం. ఇదంతా కూడా ప్రేక్షకులు గమనించాలి వీళ్ళందరూ కూడా. అయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కొంచెం కుంచిత స్వభావం గలవాళ్ళు. అంటే కొంత ఓర్చలేనితనం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. అంటే ధైర్యంగా ఉంటారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, సాహసంగా ఉంటారు, ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రయాణాల్లో అభిలాష ఉంటుంది, ప్రయాణ సమయాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, వస్త్రధారణకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటాడు. అంటే దుస్తులు, నగలు, ఆభరణాలు, వాహనాలు, హోదా, పదవి, అవార్డులు, రివార్డులు, ప్రముఖంగా ప్రఖ్యాతంగా నేను ఉండాలని కొన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ఆలోచన మంచిదే, కానీ ఎదుటి వాళ్ళ యొక్క ఓర్చలేనితనం అనేది కొద్దిగా కనపడుతూ ఉంటుంది ఈ నక్షత్రంలో. అలాంటివి లేకుండా వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పనిలో కూడా భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీ విషయంలో రూపవతి, ఆభరణాలు, అలానే సౌఖ్యము, అన్ని పనులలో కూడా తాను ముందుండాలి. ప్రతి పనిలో కూడా నాకంటే కూడా మిగతా వాళ్ళు తక్కువ ఉండాలి, నేను ముందంజలో ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని ప్రతి పనిలో కూడా సౌందర్యవతి కూడా, అంటే సౌందర్యంతో కూడా వీళ్ళు ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేసే అవకాశం స్త్రీలు ఉంటారు. విద్యార్థులు కూడా అధికంగా చదవటం, డబ్బులు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఒకళ్ళ విషయంలో పర్టికులర్గా బంధువులతో విరోధాలు, స్నేహితులతోటి కొన్ని సంవత్సరాల పాటు బాగుండి ఆ తర్వాత విడిపోయే అవకాశాలు, కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే పైకి కనిపించినంతగా ఉండరు, లోపల కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. కానీ బయటకు వచ్చేటప్పటికల్లా మాటల్లో వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క చేతలు వేరుగా ఉంటుంది. మాటల్లో వచ్చేటప్పటికల్లా ఓకే అనే స్థితిలో ఉంటారు, బయటకు వచ్చేటప్పటికల్లా. లోపల వచ్చేటప్పటికల్లా అతనికంటే నేను ముందంజలో లేను అనే ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. కొంత స్వార్థపరతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. డబ్బుల్లో కొద్దిగా పిసినారితనం ఉండటం ఒకటి. అన్ని పనులు నేనే చేయాలి, అంతా కూడా నేనే మోనార్క్ ఉండాలి, నేనే విజయం సాధించాలి, ఇంకా తర్వాత ఎవరు ఉండకూడదు. బయట వచ్చిన తర్వాత మటుకు వేరే రకంగా మాట్లాడతారు. ఇలాంటి గుణ స్వభావం గల వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళు. ఈ చిత్తా నక్షత్రంలో కూడా 1, 2 పాదాలు కన్యారాశిలోను, తర్వాత వచ్చేటప్పటికల్లా 3, 4 పాదాలు తులారాశిలో ఉంటారు. అంటే కుజమహర్దశలో జన్మిస్తారు. తర్వాత కుజమహర్దశ తర్వాత 18 సంవత్సరాలు రాహు మహర్దశ, అలానే గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాల తర్వాత బుధ మహర్దశ. అంటే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా యాక్చువల్గా వీళ్ళు రాహు మహర్దశలో కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే అనుకూలమైన ఫలితాలు రాహు మహర్దశ ఎండింగ్లో వస్తుంటాయి వీళ్ళకి.
గురు మహర్దశలో బాగా షైన్ అవుతారు వీళ్ళు. శని మహర్దశలో అందుకుంటారు బాగా, అంటే ఒక స్థాయికి వెళ్ళిపోతారు శని మహర్దశలో. అంటే శని మహర్దశ వీళ్ళకి వచ్చే మహర్దశలన్నీ కూడా కొంత కలిసి వచ్చే మహర్దశలే, అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కప్పుడు దెబ్బతిని ఒక్క దెబ్బలో కొద్దిగా కిందకి డౌన్ఫాల్ అవుతుంటారు, అంటే అపఖ్యాతి పేలవుతారు వీళ్ళు. ఎంత గౌరవం ఒక పీక్ ఆఫ్ స్టేజ్లో వస్తుందో ఆ స్టేజ్ నుంచి కొంత ఆ స్టేజ్ నుంచి గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ముందుకు వెళ్తుండాలి, లేకపోతే కొంత విఫలమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజకీయ పరంగా ముందుకు వెళ్తారు, కళాకారులు, సినిమా యాక్టర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆధ్యాత్మిక రంగంలో కూడా ముందంజలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే బయటకు చెప్పుకునేంత స్వభావం గల వాళ్ళు కాదు, కానీ లోపల ఒక రకంగాను బయటకు ఒక రకంగాను ఉంటారు. అంటే ఓపెన్ మైండ్ కాదు, ఓపెన్ లేకుండా ఏదో రకంగా ముందుకు వెళుతూ ఉంటారు. అంటే రాజకీయ చతురత గలవాళ్ళు, కానీ ఒక స్టేజ్కి ఇస్తే ముందుగా వెళ్ళి అల్లుకుపోయే వాళ్ళే, కానీ సమయం అనేది వీళ్ళకి కొంత కలిసి రాదు. అలానే ఇప్పుడు కుజుని యొక్క ప్రభావం ఉందా అండి ఈ నక్షత్రంలో జన్మించిన? కుజదోషం, కుజుడి యొక్క ప్రభావం పెద్దగా ఉండదమ్మా వీళ్ళకి. ఎందుకంటే చిన్నప్పుడే కుజ మహర్దశ వెళ్ళిపోతుంది కాబట్టి, బాల్యంలోనే కుజ మహర్దశ వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు. వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది, సుఖము సౌఖ్యము అనుభవించాలని, భోగభాగ్యాలు అనుభవించాలని కొన్ని కోరికలు అయితే వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏమిటంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం పని చేస్తే మనం సక్సెస్ అవుతుంది, ఆ పని ఎలాంటి గోలు, ఎలాంటి లక్ష్యము, డబ్బులు సంపాదించడంలో చాలా వివేకవంతులు వీళ్ళు. ఎక్కడి నుంచి డబ్బులు ఎలా లాగాలనేది వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరుంటారు. అలాంటి కొంచెం బలంగా హైట్గా ఉండే అవకాశం ఉంటుంది. చామంచాయి రంగులు, కొద్దిగా తెలుపు, అలా మిక్స్డ్ కలర్స్లో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులోనే వివాహం జరిగే అవకాశాలు అనేది ఈ నక్షత్రానికి ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. కొంత భయస్థులు వీళ్ళు, పిరికితనం కూడా ఉంటుంది కాబట్టి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శివుడి యొక్క ఆరాధన చేయాలి. శివుడు పార్వతి యొక్క ఆరాధన చేయటం, అలానే తత్పురుషాయుధే మహాదేవాయుధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. అంటే భయాందోళన తగ్గటానికి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా బలం అనేది చాలా అవసరం. అలానే శివుడి యొక్క ఆరాధన, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయటం. స్త్రీలు ముఖ్యంగా ఆనందంగా జీవిస్తుంటారు, ముందుకు వెళ్ళటం, తన పనిలో నిర్వహణలో బాగా ముందుకు వెళ్ళటం, భోగభాగ్యాలు, అలానే ఆభరణాలు ధరించాలని, సౌందర్యంగా ఉండాలని, కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి స్త్రీలు. అయితే స్త్రీలు వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన చేయటంతో పాటు లలితా సహస్రనామ పఠనం చేయటం స్త్రీలకి మంచిది. అంటే లలితాదేవిని ఉపాసన అనేది చేయాలి. అంటే లలితాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల కొంత సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు వచ్చే కూడా సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం, కవచం చదవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీళ్ళు ప్రత్యేకమైన రత్నం అసలు ఎలాంటి ధరించాలండి వీళ్ళు? చిత్తా నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వాళ్ళు పగడాన్ని, అలానే ఎమరాల్డ్ స్టోన్ని, ఆ రెండింటినీ ధరించవచ్చు వాళ్ళు. అంటే నక్షత్ర శాస్త్రం ప్రకారం స్టార్ లాట్ని బట్టి. అలానే 3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు తప్పకుండా పగడం ధరించాలి. అలానే వజ్రాన్ని ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్టోన్స్ అనేవి ఖచ్చితంగా ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఉండే ప్రమాదాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి. అంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు, ప్రమాదాల పరంగా ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, అవన్నీ కూడా ఏదైతే ఫ్లైట్ సంబంధించిన కానీ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కుజుడి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. సంతానం ద్వారా కూడా వీళ్ళకి అభివృద్ధి సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.